వెల్కమ్ టు కార్పొరేట్ కబుర్లు. వెల్కమ్ టు 100 జాబ్ ఓపెనింగ్స్ ఇన్ 100 days డే 3. ఇవాళ టీసీఎస్ నుంచి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ ఉంది, అది కవర్ చేద్దాం. ఈ జాబ్ రిక్వైర్మెంట్ వచ్చేసి 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, మినిమం 9 LPA ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది పాన్ ఇండియా జాబ్, సో ఇండియాలో ఏ లొకేషన్కైనా మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ చూస్తే షేపింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ టెక్నాలజీ టుగెదర్ అని రాసింది ఉంది. సో ఇక్కడ కూడా సేమ్ అదే మెన్షన్ చేశారు. 2 to 4 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, స్కిల్ త్రూ క్యాపబిలిటీ ఫస్ట్ అసెస్మెంట్, క్లియర్ ద మైల్స్టోన్ టు అన్లాక్ కెరీర్స్ ఇన్ AI, డేటా, క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ అండ్ అదర్ ఫ్యూచర్ రెడీ టెక్నాలజీస్. సో ఇందాక చూసినట్టు మినిమం 9 LPA వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. లెట్స్ మూవ్ టు హైరింగ్ అండ్ ఎలిజిబిలిటీ వచ్చేసి ప్రొఫెషనల్స్ విత్ 2 to 4 years ఆఫ్ ఫుల్ టైమ్ ITI ఎక్స్పీరియన్స్, మినిమం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. రిలేటెడ్ టెక్నాలజీస్ వచ్చేసి జావా, ఎంబెడెడ్ C, C++, SQL, .NET, Python, AngularJS, React.js, Node.js, Selenium automation, Informatica ETL, REST వెబ్ సర్వీసెస్, HTML, SS3. సో ఈ జాబ్కి ఫ్రంట్ ఎండ్ జావా రిలేటెడ్, ఎంబెడెడ్ C రిలేటెడ్, డేటా రిలేటెడ్, ETL పవర్ సెంటర్, ETL IDMC రిలేటెడ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. హైరింగ్ ప్రాసెస్ 2 stagesలో ఉంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి అసెస్మెంట్ ఉంటుంది, విచ్ ఈస్ ఆఫ్ 105-minute అసెస్మెంట్. ఇది వర్చువల్ అసెస్మెంట్, మీ లొకేషన్లోనే చేయొచ్చు. అసెస్మెంట్ లింక్ వచ్చేసి రిజిస్ట్రేషన్ తర్వాత 10 daysలో వస్తుంది. అండ్ రిజల్ట్ వచ్చేసి మీకు 2 daysలో వస్తుంది. వన్స్ మీరు అసెస్మెంట్ క్లియర్ చేసి నెక్స్ట్ రౌండ్ క్వాలిఫై అవుతే మీకు ఫైనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. ఫైనల్ డిస్కషన్ వచ్చేసి ఇన్-పర్సన్ ఇంటర్వ్యూ ఉంటుంది. సో దానికి మీకు డీటెయిల్స్ అవి షేర్ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ వచ్చేసి TCS ఆఫీస్లో కానీ లేదా TCS IAN టెస్ట్ సెంటర్స్ ఉంటాయిగా అక్కడ కానీ ఉంటుంది. థింగ్స్ టు చెక్ బిఫోర్ యూ టేక్ ద అసెస్మెంట్: ఇంటర్నెట్ బ్యాండ్విడ్త్ చూసుకోండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్, మాక్ టెస్ట్ లింక్ విల్ బి షేర్ టు యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. మీరు ఏదైతే సిస్టంలో మాక్ టెస్ట్ చేశారో యాక్చువల్ ఎగ్జామ్ కూడా అదే సిస్టమ్ వాడండి, సిస్టమ్ ఆర్ PCA వాట్ ఇట్ మే బి. యాక్చువల్ ఎగ్జామ్ లింక్ విల్ బి సెండ్ టు దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ టేకెన్ ద మాక్. సో మీరు మాక్ టెస్ట్ రాస్తేనే మీకు యాక్చువల్ ఎగ్జామ్ లింక్ అనేది వస్తుంది. నాకు తెలిసి ఇది జస్ట్ సిస్టమ్ కంపాటబిలిటీ కోసం మ్యాండేటరీ చేసి ఉంటారు. హైరింగ్ ప్రాసెస్ వస్తే స్టెప్ 1లో సెల్ఫ్ బేస్డ్ రిమోట్ అసెస్మెంట్ ఉంది. స్టెప్ 2లో ఇన్-పర్సన్ డిస్కషన్ ఉంటుంది. స్టెప్ 3లో ఆన్బోర్డింగ్ ప్రాసెస్. స్టెప్ 4 ట్రైనింగ్ అండ్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. సో దీని రిలేటెడ్ లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు, ఆర్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ అదర్ గ్రూప్స్. డీలో ఒక జాబ్ అప్డేట్ వస్తూ ఉంటుంది. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.